అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి శెట్టి డిజైన్స్. చూడండి, మనం వర్క్ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు హ్యాంగింగ్స్కి ఇలా ముందుగానే బంచెస్ లాగా వేస్తున్నారు కదండి. వీటిని హ్యాంగింగ్స్ లాగా ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఫ్లవర్ మోడల్ ఉంది కదండి, దీనికి చుట్టూరా ఒక హాఫ్ ఇంచ్, ఇప్పుడు ఈ ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, అది కరెక్ట్ మిడిల్లో క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకొని ఈ ఫ్లవర్ చుట్టూరా ఒక పావు ఇంచ్ క్లాత్ అయితే తప్పకుండా ఉంచుకోవాలండి. ఎందుకంటే మనము ఇది బంచ్ లాగా డిజైన్ చేసుకోనికి స్టిచ్చెస్ వేస్తాం కదా, దానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి అన్ని ఫ్లవర్స్ని. చూడండి, ఈ ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ని అయితే కరెక్ట్గా చూసుకొని మాత్రమే కట్ చేసుకోండి. మళ్ళీ క్లాత్ ఎక్కువ లేకపోతే మనకు స్టిచ్ వేయడానికి రాదు. చూడండి, ఇది ఇలానే రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఇవి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ అలానే కటింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ కటింగ్ చేసేసుకున్న తర్వాతే మనం స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి, ఓకేనా. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కరెక్ట్గా ఈక్వల్గా కటింగ్ అయితే రౌండ్ సర్కిల్లో చేసేసుకోవాలండి. మనకు ఫ్లవర్ షేపు ఇలానో రౌండ్ ఉంది కదా, అందుకనే ఇలా. చూడండి, ఇప్పుడు ఇది ఇలా సెట్ అయినాయి కదా, ముందుగానే మనం డోరీస్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కొంచెం చిన్న చిన్న క్లాత్ పీసెస్ని కటింగ్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఒక ఫ్లవర్ని తీసుకున్నాం కదండి, ఈ ఫ్లవర్ రైట్ సైడ్ ఉంది కదా, ఈ ఫ్లవర్ మనకు రాంగ్ సైడ్ ఉండాలి. ఇప్పుడు ఈ డిజైన్కి ఈక్వల్గా ఫ్లవర్స్ చూడండి, ఇక్కడ ఈ సర్కిల్లా తిరిగింది కదా డిజైన్, ఆ డిజైన్కి ఈక్వల్గా వచ్చేటట్టు మాత్రమే చూసుకోవాలండి, ఓకేనా. ఈ డోరీ ఉంది కదా, ఈ డోరీని కూడా దీంట్లోనే నేను డైరెక్ట్గా పెట్టేసి అయితే స్టిచ్ చేస్తున్నాను, ఓకేనా. చూడండి, ఇప్పుడు ఈ రెండు ఫ్లవర్స్ మధ్యలో ఈ డోరీని అయితే నేను ఇలా పెట్టాను. ఇలా పెట్టి ఇలా స్టిచ్ అయితే చేసుకుంటాను, ఓకేనా. చూడండి, ఇది కొంచెం నెమ్మదిగా స్టిచ్ చేయాలండి, ఎందుకంటే ఫ్లవర్ డిజైన్ ఉంది కదా మనకి, అందుకనే ఇది కొంచెం నెమ్మదిగా కొంచెం లోపలికి ఇలా అది ఎలా డిజైన్ అయితే ఉందో మనం అలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎగ్జాక్ట్గా అదే రకంగా రాకుండా కొంచెం అయితే తేడానైతే వస్తుంది దీనికి. డోరీని అయితే నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చూడండి, మనకు డిజైన్ ఎలా ఉందో అలానే దాని పక్క నుండే స్టిచ్ వచ్చేటట్టు అయితే చూసుకోవాలండి. మనం సర్కిల్ షేప్లో చేసేసుకున్నా ఓకే అండి, ఇది ఫ్లవర్ సర్కిల్ షేపే ఉంది కదా, మనము అలా చేసేసుకున్నా ఓకే. కానీ డిజైన్ కావాలంటే మాత్రం కొంచెం నెమ్మదిగా మనం స్టిచ్చెస్ వేసేటప్పుడే ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ మనం దగ్గర దాకా స్టిచ్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ అయితే వదిలేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా, నేను ఇంత గ్యాప్ అయితే వదిలేసాను. ఇటు రాంగ్ సైడ్, ఇటు రాంగ్ సైడ్, 2 టైప్స్ అయితే రాంగ్ సైడ్ కనిపిస్తుంది కదా, దీని చుట్టూరా ఇలా చిన్న చిన్నగా కట్స్ అయితే పెట్టేసుకొని, ఈ కట్స్ పెట్టడం వల్ల మనకు క్లాత్ అనేది లోపల కరెక్ట్గా తిరుగుతుందండి. చూడండి, ఇప్పుడు ఈ డోరీ ఉంది కదా, ఈ డోరీని దీంట్లో నుండి ఇటువైపున లాగాలి నెమ్మదిగా. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, కొంచెం ఇబ్బంది అవుతుందండి, ఎందుకంటే ఇది అంత డిజైన్ థ్రెడ్తో వేసి ఉంటుంది కదా, కొంచెం గట్టిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు దీన్ని నెమ్మదిగా లాగాలి. లోపల వైపున కూడా మనము చిన్న పిన్ను సహాయంతో కూడా తీసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, చూడండి, దీన్ని ఒక్కసారి ఇలా లోపల నుండి బయటకి నెట్టినట్టు అనేస్తే మనకు ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఈ డోరీ కూడా మనకు స్టిచ్ అయిపోయింది. ఈ ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఈ ఓపెన్ ప్లేస్లోని ఈ చిన్న చిన్న పీసెస్ని మనం ఫిల్ చేయాలి. ఇవి చిన్న చిన్న క్లాతులు ఉన్నాయి కదా, వీటిని నెమ్మదిగా లోపలికి పంపించేసేయాలన్నమాట. ఇలా చూడండి, నేనైతే దీన్ని ఇలా చేశాను. ఆల్రెడీ ఇది చిన్నగా ఉంది కదండి, తొందరగా ఫిల్ అయిపోయింది. ఎక్కువ పెట్టేస్తే మనకు కొంచెం గట్టిగా నీట్గా కనబడుతుందండి. తక్కువ క్లాతులు పెడితే లోపల లూజ్గా ఉంటుంది. కొంచెం సెట్ చేయాలి దీన్ని. మనం సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదండి, మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, చూడండి, ఇది కూడా లోపలికి ఫోల్డింగ్ అయిపోయింది. దీన్ని ఇలా నెమ్మదిగా లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి, ఓకేనా. ఇది నెమ్మదిగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా పట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి. మనము మామూలుగా చిన్నగా నీడిల్కి థ్రెడ్ పెట్టేసుకొని ఉంచుకోవాలండి ముందుగానే.
చూడండి డిజైన్ ఎలా ఉందో అలా మనకైతే స్టిచ్ అయితే వస్తుంది, నీట్గా కనబడుతుందండి. మళ్ళీ చూడండి ఇప్పుడు ఇది ఇలా ఓపెన్గా కనిపిస్తుంది కదా, దీన్ని అయితే నేను క్లోజ్ చేసేస్తున్నాను. చూడండి ఈ డిజైన్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది మనకు. వర్క్ వేయించుకున్నప్పుడు ఇలాంటి బంచెస్ లాగా ఫ్లవర్ డిజైన్స్ కానీ, మన వర్క్కి సంబంధించిన డిజైన్స్ కానీ ఏదైనా బంచ్ వేయించుకుంటే ఇలా లుక్ బాగుంటుందండి. హ్యాంగింగ్స్కి మంచి లుక్ వస్తుంది, చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. ఫినిషింగ్ కానీ డిజైన్ కానీ చూడండి ఇలా మనం స్టిచ్ వేసుకునేటప్పుడు కొంచెం క్లాత్ని లోపలికి నెట్టుకుంటూ వేసేసుకుంటే మనకు సరిపోతుందండి. ఇక్కడే మనము ఒక 2-3 టైమ్స్ ఇలా అంటే ఇక్కడ ముడి పడిపోతుంది, మనకు గట్టిగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్లు ఉన్నాయి కదా చిన్న చిన్నవి, ఇవన్నీ కటింగ్ చేసేసుకోవాలి. చూడండి మనకు ఫ్లవర్ అయితే ఇలా రెడీ అయిపోయింది, ఇలా ఉన్న ఫ్లవర్ ఇలా రెడీ అయిపోయింది మనకు. ఓకేనా, హ్యాంగింగ్ అయితే ఇలా వచ్చింది. చూడండి ఈ హ్యాంగింగ్ ఎలా స్టిచ్ చేస్తానో ఇది కూడా చూపిస్తాను, కరెక్ట్ క్లారిటీగా మీకు అర్థమవుతుంది. చూడండి కిందది మనకు రైట్ సైడ్ పెట్టేసి దానిపైన ఇక్కడ మిడిల్లో ఒక డోరీ పెట్టుకోండి. ఓకేనా, డోరీ పెట్టేసి మళ్ళీ ఇది రాంగ్, కింద రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇది రాంగ్ సైడ్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇలా పెట్టేసుకొని మనమైతే దీన్ని చుట్టూరా స్టిచ్ అయితే వేసేసుకుంటూ వద్దాము. ఇలా స్టిచ్ వేయడం వల్ల మనకు నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ కూడా. చూడండి ఈ హ్యాంగింగ్స్ ఇలా కుట్టడం వల్ల మనకి ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. మనం హ్యాంగింగ్ ఇది ఇలానే కుట్టి వదిలేయద్దండి, లోపల చిన్న చిన్న క్లాత్ పీసెస్ అయితే పెట్టాలి. ఎందుకంటే క్లాత్ పెట్టకపోతే ఫ్లవర్ షేప్ అనేది మనకు అంత నీట్గా రాదు. అది కొంచెం ఇట్లా చబ్బీగా కనిపిస్తేనే బాగుంటుందండి, లేకపోతే ఫ్లవర్ సింపుల్గా కనబడుతుంది, ఇట్లా ఫఫీగా ఉండదు అనమాట. ఇప్పుడు మనం లోపల ఈ క్లాత్ ఫిల్ చేస్తే మనకు పిల్లో ఉంటుంది కదా, పిల్లో నిండుగా ఉంటుంది కదా, అలానే ఇది కూడా కనిపిస్తుందండి. చూడండి ఇప్పుడు ఇది ఇక్కడ ఇంతవరకు అయితే స్టిచ్ చేసిన తర్వాత నేనైతే ఇది వదిలేసుకున్నాను గ్యాప్. చూడండి ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా టక్స్ అయితే ఇలా ఇచ్చేసుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత మనము ఇప్పుడు ముందు ఎలా డోరీని బయటకి లాగామో ఇది కూడా అలానే లాగాలండి. ఇది నెమ్మదిగా లాగితే మనకి డోరీ బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, డైరెక్ట్గా బ్యాక్ సైడ్ నుండి ఇట్లా పుష్ చేసినా కానీ మనకి ఫ్లవర్ డిజైన్ అయితే బయటకు వచ్చేస్తుందండి. ఈ గ్యాప్లో నుండి ఫ్లవర్ బయటకి రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా, ఈ డిజైన్ రావడానికి కొంచెం ప్రాబ్లం అవుతుందండి మనకు. చూడండి ఇలా వచ్చిన దానికి మనం ఇలా చిన్న చిన్న పీసెస్తో దీన్ని కూడా లోపల ఫిల్ చేసేస్తే ఇలా పెట్టేసి దీన్ని లోపలికి నెట్టాలండి. ఇలా క్లాత్ని ఇలా నెట్టితే మనకి ఇది స్టిఫ్గా కనబడుతుంది, నీట్గా ఉంటుంది. ఓకేనా, కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి ఇది. చూడండి ఇప్పుడు ఇది ఇలా అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఓపెన్ ఉంది కదండి, ఈ ఓపెన్ని కాస్త ఇలా క్లోజ్ చేసేసి స్టిచ్ చేసుకుంటే మనకు ఈ ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. మళ్ళీ ముందుది ఎలా అయితే నేను ప్రిపేర్ చేశానో ఇది కూడా అలానే ప్రిపేర్ చేస్తున్నాను, ఇలా స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను. ఓకేనా, చివరికైతే ఇలా ముడి వేయడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే మనం ఆ ముడి వేయకపోవడం వల్ల మనం స్టిచ్ చేసిందంతా వేస్ట్ అయిపోతుందండి. చూడండి మనకైతే హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోయాయి, 2 హ్యాంగింగ్స్ రెడీ.